మన మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అనగానే మనం డెవలప్ చేసేవి రెండిటి కోసం. ఒకటి ఐఓఎస్, ఒకటి ఆండ్రాయిడ్. సో, ఆండ్రాయిడ్ గురించి ఈరోజు నేను చెప్తా. ఆండ్రాయిడ్ అంటే ఏంటి? ఇదొక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్డ్ బై గూగుల్ అండ్ ఇది అన్నిట్లో రన్ అవుతది ఆండ్రాయిడ్ డివైసెస్‌లో. లైక్ స్మార్ట్ వాచెస్ గానీ, లేకపోతే మొబైల్ డివైసెస్ గానీ, టీవీస్ గానీ, లేదా స్మార్ట్ కార్స్ ఇవన్నీ దాన్ని సిస్టమ్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ అయిపోయి దాంట్లో మీ అప్లికేషన్స్ రన్ అవ్వే ఛాన్సెస్ 99.9% ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఆండ్రాయిడ్ అనేది నీకు గ్యాప్ బ్రిడ్జ్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాస్ ఎన్ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్. సో, హార్డ్‌వేర్ ఏంటి? సాఫ్ట్‌వేర్ ఏంటి కరెంట్. హార్డ్‌వేర్ వచ్చేసరికి నీ డివైస్, సాఫ్ట్‌వేర్ వచ్చేసరికి నీ అప్లికేషన్స్. సో, ఎగ్జాంపుల్ చెప్తావే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఉందనుకుందాం. నువ్వు దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ని ఓపెన్ చేసావు. ఓపెన్ చేస్తే ఆండ్రాయిడ్ అనేది ఆ అప్లికేషన్‌కి ఎలా హెల్ప్ చేస్తదంటే నీకు డివైస్ ఉన్న కెమెరాని ఓపెన్ చేయడానికి కానీ, స్టోరేజ్ కానీ, ఇంటర్నెట్ కానీ ఈ 3 థింగ్స్‌కి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఈ 3 థింగ్స్‌కి ఓపెన్ చేయడానికి నీ అప్లికేషన్ డివైస్‌తో కమ్యూనికేట్ చేయడానికి ఆండ్రాయిడ్ అనేది యూజ్ అవుతావు. ఓకేనా? ఇది అండర్‌స్టాండ్ క్లాస్. ఇప్పుడు సార్ నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేయొచ్చు అంటే దానికి మేజర్‌గా 3 మెయిన్ అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి నేటివ్ ఆండ్రాయిడ్. సో, సోలీ యూ వర్క్ ఆన్ నేటివ్ మీదనే డెవలప్‌మెంట్ చేస్తావు నువ్వు. ఓకేనా? దీనికి మీకు జావా పార్ట్‌లైన్ లాంగ్వేజెస్ వచ్చి ఆండ్రాయిడ్ స్టూడియో మీద ఉంటే నువ్వు చేయొచ్చు. దాన్నే నేను ఇప్పుడు నేర్పించేది. సెకండ్ ఇదేం చేస్తదంటే ఫస్ట్‌వి బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటది. ఎందుకంటే అన్ని ఫీచర్స్ వాడుకోవచ్చు ఆండ్రాయిడ్. ఎందుకంటే నువ్వు సోలీ పర్టిక్యులర్‌గా దీన్ని ఒక్కదాని కోసమే డెవలప్ చేస్తావు ఆండ్రాయిడ్ కోసం ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అంటారు. వీళ్ళు వచ్చేసరికి నువ్వు ఒక కోడ్ బేస్ రాస్తే దాన్ని ఐఓఎస్ మీద రన్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ మీద రన్ చేసుకోవచ్చు. సో, అప్లికేషన్ అనేది ఫాస్ట్ డెవలప్‌మెంట్ అవుతది. కాకపోతే కొన్ని ఫీచర్స్ అనేవి నువ్వు యూజ్ చేయడానికి రాదు. ఎందుకంటే ఆండ్రాయిడ్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఐఓఎస్‌లో ఉండకపోవచ్చు. సో, ఈ రెండిటి మధ్యన ఉన్న కామన్ ఫీచర్స్ మాత్రమే నువ్వు యూజ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటది. సో, ఫాస్టర్ డెవలప్‌మెంట్‌లో కూడా నువ్వు ఇక్కడ అనేది అడ్జస్ట్‌మెంట్ ఉంటది. ట్రేడ్ ఆఫ్ లాగా నువ్వు అన్ని ఫీచర్స్‌ని యూజ్ చేసుకోలేవు. సో, థర్డ్ వచ్చేసరికి హైబ్రిడ్ యాప్స్ వచ్చేసరికి థర్డ్ వచ్చేసరికి హైబ్రిడ్ యాప్స్ అనేవి మిక్స్ ఉంటాయి. మిక్స్ ఆఫ్ వెబ్ ప్లస్ నేటివ్ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ అని చెప్పి. సో, ఇవి వచ్చేసరికి ఈజియర్ టు బిల్డ్ కాకపోతే స్లైట్‌లీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఇవన్నీ ఎక్కడైనా రన్ అవుతదనమాట. సో, ఇప్పుడు మనం నేటివ్ అంటే ఏంది తెలుసుకున్నాం. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ తెలుసుకున్నాం. హైబ్రిడ్ అంటే ఏంది తెలుసుకున్నాం. ఈ 3 అప్రోచెసే మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఫోన్ తీసుకొని దాంట్లో ఉన్న యాప్స్‌ని చూస్తే అట్‌లీస్ట్ 90-95% ఆఫ్ ది అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్టిక్యులర్‌గా ఈ మూడిట్లో ఏదో ఒక అప్రోచ్‌ని ఫాలో అయ్యుంటారు. లేదా మిక్స్ ఆఫ్ దీస్ అప్రోచెస్ ఫాలో అయ్యుంటారు. సో, దీంట్లో నేను చెప్పేదేంటంటే నేటివ్ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్. మీకు కనుక నేటివ్ ఆండ్రాయిడ్ డీటెయిల్స్‌తోని నేర్చుకోవాలని ఉంటే నా ఇన్స్ నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ. అండ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ నేను వచ్చేసరికి అసలు యాక్టివిటీ అంటే ఏంటి? ఫ్రాగ్మెంట్స్ ఏంటి? ఇండెంట్ బిల్డర్స్ ఏంటి? బ్రాడ్‌కాస్ట్ రిసీవర్స్ ఏంటని వీటి మీద వీడియోస్ చేస్తూ పోతాము. వీటిని ఆండ్రాయిడ్ ఎసెన్షియల్స్ అంటాం. లేదా ఆండ్రాయిడ్ ఫండమెంటల్స్ అంటాం. ఇవి నీకు ఎక్కడైనా యూజ్ అవుతాయి. సో, don't forget to follow me on Instagram and don't forget to subscribe to my YouTube channel Android. Thank you. Bye.